ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన అక్రమాల లెక్క తేలుస్తామని ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు హెచ్చరించారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ మండిపడ్డారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు, క్యాంపస్ తీరును పరిశీలించేందుకు ఎంపీ సీఎం రమేష్, విశాఖ నగర ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, వంశీకృష్ణ యాదవ్ శనివారం వచ్చారు. వీరి రాకను తెలుసుకున్న వర్సిటీ ఉద్యోగులు, వివిధ సంఘాల నేతలు, వీసీ బాధితులు భారీగా పాలనా భవనం వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ వీసీ రాజీనామా చేసినంత మాత్రాన వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దేశంలోనే పేరుగాంచిన ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఇక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, సర్వేలు వంటివి నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను, ఉద్యోగులను వేధించారన్నారు. ఎవరూ రాకుండా కార్యాలయం చుట్టూ కంచె వేసుకున్నారన్నారు. ఆయన చేసిన అక్రమాల లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్యే లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడ నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే, ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ, జెండాలు కానీ, ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతని ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం, పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి, వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, వంశీ కానీ, అలాగే మన విష్ణు కుమార్ రాజు గారు అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం. కాకపోతే నాకు పార్లమెంటు, వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం. కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే. ఎందుకంటే ఇంకా ఏదైనా కానీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పదవి పోతే సంపాదించుకోవచ్చు. విద్యార్థులు వారి మంచి సమయం పోయింది. ఇక్కడ మంచి భారతదేశంలోనే మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీయాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు. దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం. దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు, ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయండి.